ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ 5 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన కవిత తొలిసారి తండ్రిని కలిశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ను కలవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో అన్ని అబద్దాలేనన్నారు మాజీ మంత్రి హరీష్. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు ఎమ్మెల్సీ కవిత. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తండ్రితో భేటీ అయ్యారు కవిత. 5.5 నెలల తర్వాత తండ్రిని కలిశారు. 10 రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉండనున్నారు కవిత. తనను కలిసేందుకు ఎవరూ రావద్దని రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి నేరుగా భర్త కుమారునితో కలిసి ఎర్రవల్లి వెళ్లారు కవిత. అక్కడ కవిత కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ సిబ్బంది స్వాగతం పలికారు. అంతకుముందు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తొలిసారి సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ. అన్న కేటీఆర్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ కాలేదని మంత్రులే మాట్లాడుతున్నారని చెప్పారు. రుణమాఫీపై కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసులు ఎఫ్టీఎల్ లోనే ఉన్నందున వాటిని కూడా కూల్చాలన్నారు హరీష్ రావు. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కందుకూరు, తుక్కుగూడలోని పేద రైతుల భూములను బినామీల పేరుతో కొంటున్నారన్నారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం గెలిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులంటే కాంగ్రెస్ సర్కారుకు చిన్న చూపన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు రిలీజ్ చేయడం లేదని ట్వీట్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 5,900 కోట్ల బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసం నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. సంగారెడ్డి జిల్లా హత్నూర గ్రామంలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి నిరసన సెగ తగిలింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులను స్టేజ్ పైకి పిలవకుండా ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులు. అటు ఎంపీ రఘునందన్ రావుకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. ఇక 3 పార్టీల నేతల మధ్య మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో హడావిడిగా చెక్కులు పంపిణీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే సునీతారెడ్డి.